అప్రాక్సిమేషన్ రూపీస్ నుండి అనాస్లోకి మనం చేంజ్ చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో క్యాల్సీ మనం కరెక్ట్గానే కొట్టినా ఆ ఎగ్జామ్ హడావిడిలో కానీ ఎగ్జామ్ ప్రెజర్లో మనం తప్పు కొట్టడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వాల్యూ కొంచెం డిఫాల్ట్ వస్తుంది. అట్లాంటప్పుడు మనకు ఫ్లాటింగ్ కూడా కరెక్ట్ రాదు, దాని తర్వాత ఆన్సర్ కూడా ఏరియా కరెక్ట్ రాదు, మన మార్కులు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం మనం మాన్యువల్గా ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. దానికి ముందు మనం ఒక రఫ్గా ఏదైనా ఒక 2 or 3 నెంబర్స్ని మనం చూద్దాము. 200 ఉంది, దీన్ని హాఫ్ చేయండి. చాలా స్పీడ్గా బ్రెయిన్లో యాక్యురేట్గా మనం చేయాలి. హాఫ్ చేస్తే చాలా సింపుల్, 100 వచ్చేస్తుంది. 700 ఉంది, దీన్ని హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 350 వస్తుంది. సో ఇలా మనం హాఫ్ చేయగలగాలి. దాని తర్వాత మన బ్రెయిన్లో ఒక 2 స్టెప్స్ అయితే మనం అలవాటు చేసుకోవాలి. హాఫ్ చేయడం ఒకటి, దాని తర్వాత ఇంకో నెంబర్ కనుక మనం యాడ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో అలాగే ఇప్పుడు మనం చూసుకుందాము. 4-3 ఉంది, దీన్ని కనుక మనము కన్వర్ట్ చేసుకుంటే ఎలా వస్తుంది అని అంటే డైరెక్ట్గా మనం చూడగానే చెప్పేయాలి. ఎంత దీని వాల్యూ మనం చూసుకున్నట్లయితే ఇట్లానే డైరెక్ట్గా దీని వాల్యూ ఎంత వస్తుంది అక్యురేట్గా మనము క్యాలిక్యులేటర్ తోటి చేసిన తర్వాత వస్తుంది. కానీ మాన్యువల్గా మనం అప్రాక్సిమేషన్ చేసినప్పుడు దీని వాల్యూ ఎట్లా వస్తుంది చూడగానే సెకండ్స్లలో మనం ఒక 2 or 3 సెకండ్స్లలో చెప్పే విధంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా చెప్తానంటే చూడగానే నేనైతే దీన్ని 209 అని అనుకుంటాను అప్రాక్సిమేషన్. ఓకేనా? ఎందుకు అనుకుంటే నా బ్రెయిన్లో నేను 4 ఉంది కాబట్టి దాన్ని హాఫ్ చేశాను, 2 వచ్చింది, ఆ 2ని 200గా అనుకున్నాను. ఈ రిమైనింగ్ 3 ఉంది కదా, దాన్ని మళ్ళీ 3 తోటి నేను ఇంటూ చేశాను. ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే 9 వస్తుంది. ఆ 200 ప్లస్ ఈ 9 అక్యురేట్గా 209 ఇందాక వస్తుంది. ఇదేంటి? అప్రాక్సిమేషన్ వాల్యూ. మనం క్యాల్సీతో చేసుకుంటే అది ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి చేసి చూపండి నాకు, లేదంటే మీరే ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఓకేనా? ఇది వచ్చేసి 350 ఇది వస్తుందండి. 350 700కు మనం హాఫ్ చేసుకున్నాం, 350 మళ్ళీ దీనికి 5 into 3 చేసినామంటే 15 వస్తుంది. సో టోటల్ ఎంత వస్తుంది మనకు? 365 ఇంతే వస్తుంది కదా. 365 ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. 365 దీనికి వచ్చేసి 100, దాని తర్వాత 3 into 6 ఓకే 18. మీరు అన్నది కరెక్టే. ఓకే 118 ఇంత వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాల్సీతో చేసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాము. అప్రాక్సిమేషన్ ఎంత వస్తుంది అనేది. అంటే మనం ఫ్లాటింగ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు కనుక రాలేదనుకుంటే క్యాల్సీ కొట్టేటప్పుడు కొన్ని సందర్భాల్లో మిస్టేక్ అవ్వచ్చు కదా. సో అలాంటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే 4 ఉంది, అప్రాక్సిమేషన్ దీని వాల్యూ ఎంత వస్తుందో నేను చూస్తాను. 4-3 అప్రాక్సిమేషన్ మనకి ఎంత వచ్చింది? 209 వచ్చింది అప్రాక్సిమేషన్. మనం ఓవరాల్గా నోటితోటి చేస్తే 209 వచ్చింది. క్యాల్సీతో చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇంత వచ్చింది 210.5 అని. అంటే దీన్ని ఎంత రాసుకుంటాము? 211గా మనం రాసుకుంటాం. దీన్ని 211గా దీన్ని రాసుకోవచ్చు. ఓకేనా? మళ్ళీ దాని తర్వాత 7-5 దాన్ని మనం కూడా చేద్దాం. దానికి ఎంత వస్తుందో చూద్దాము. ఎంత వచ్చిందండి? 367.7 అంటే 368 వస్తుంది. 368 మనది 365 వచ్చింది. ఇది ఒకవేళ ఈ వాల్యూ కనుక 10 కానీ 12 కానీ అట్లా కొంచెం ఎక్కువ వచ్చిందంటే మనం అప్పుడే యాక్టివ్ అయిపోవాలి. మేము చేసేది తప్పు, ఒకసారి క్యాల్సీ తోటి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అట్లా మళ్ళీ ఇంకో 2-6 అదొక చూద్దాం. 2 into 16 + 6 into 3.1432 మన అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత వచ్చిందండి? 118 వచ్చింది. సో మనం క్యాల్సీతో చేస్తే ఎంత వచ్చిందండి? 119 వచ్చింది. సో అప్రాక్సిమేషన్ ఎంత? 119 వచ్చింది. సో ఈ విధంగా అప్రాక్సిమేషన్ మనం బ్రెయిన్ తోటి కూడా చేయాలి. కొన్ని సందర్భాల్లో టెన్షన్ ఉంటుంది, ఎగ్జామ్లో చాలా టెన్షన్ ఉంటుంది కాబట్టి అందులో మేము ఏం చేస్తున్నామో తెలియదు.
కొంచెం మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, వచ్చిన వాళ్ళు దీన్ని ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బట్ టైం ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అంతే. నచ్చితే పాటించండి, లేదా మీ ఇష్టం.